జై శ్రీరామ్. ఈ భారతదేశం సనాతన ధర్మానికి అలాగే కర్మభూమి, వేదభూమి, జ్ఞానభూమి అని చెప్పబడుతున్న ఈ భారతదేశంలో హిందువులకు చోటు లేదు అనే మరొకసారి ఔరంగజేబు పరిపాలనలాగా ఔరంగజేబు అలాగే ముష్కరుల యొక్క దాడులు పడి ఈనాడు 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా హిందువులు తమ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం అలాగే తమ యొక్క దేవీ దేవతల్ని ప్రతిష్ఠించుకోవడం కోసం అనుమతులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈనాటి ఏదైతే ప్రభుత్వం ఉందో పార్టీలకి అతీతంగా ఉండాలి. ప్రభుత్వం అనేది ప్రజల కోసం చేయాలి, ప్రజల కోసం ఉండాలి, ప్రజల యొక్క అనుగుణంగా వారు జీవించే పరిస్థితి ఉండాలి. ఇది హిందూ దేశం, భారతదేశం. మొఘలాయులు కూడా ఇది హిందుస్థాన్ అన్నారు, అంతే తప్ప వేరే పేరుతో పిలవలేదు. కానీ ఈనాటి పరిస్థితి చూస్తుంటే 70 సంవత్సరాలకు కూడా హిందువులు ఇలాంటి దుస్థితిలో ఇలాంటి దేవాలయాలను పడగొట్టుకునే పరిస్థితికి మరొకసారి ఔరంగజేబు అలాగే క్రిస్టియానిటీ పాలనలు గుర్తొస్తున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో హిందువులు ఏ విధంగా తమ యొక్క ఉనికిని కాపాడుకోవాలో దానికోసం ఉద్యమాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్నే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారం పేరుతో 5 లక్షల మంది హిందువులు ఏకచాటిన ఉండి వారి యొక్క జయఘోషలతో ప్రారంభించబడిన హిందూ శంకారామం. కానీ ఈనాడు ఈ దేవాలయం కోసడానికి మరొకసారి మేము ఆక్షేపణ తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఈ భారతదేశంలో కానీ ఈ విజయవాడలో కానీ నడిబొడ్డులో ఆక్రమించుకుని జెండా చెట్లు అలాగే ప్రభుత్వ భూముల్లో 100 సంవత్సరాలు లీజు అయిపోయి పడినా సరే ఇంకా చర్చిలు ఉన్నాయి. కానీ ఏదైతే ఈ ట్రెండ్ సెట్ ఉందో ఇది వాడు సొంతంగా ఏర్పాటు చేసుకున్న వదులుకున్న స్థలం. ప్రభుత్వానికి ఒక 10% ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ప్రభుత్వం వాళ్ళకి కొన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళు. కానీ అలాంటి పరిస్థితులు లేని కారణంగా వాళ్ళు ప్రభుత్వం అలాగే మున్సిపల్ ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చేయని కారణంగా ఇక్కడ ఉన్న పిల్లలు ఆడుకునే పరిస్థితులు లేని కారణంగా వాళ్ళు ఉన్న స్థితిలో కొంత దైవ కార్యక్రమాలు వాడుకుందామని చెప్పేసి ఈ యొక్క స్థలాన్ని దైవారాధన కోసం తీసుకున్నారు. కానీ కొంతమంది కుట్రదారులు అలాగే మోసపూరితమైన వ్యక్తుల ద్వారా మనకి సంభాజీ మహారాజు, శివాజీ మహారాజు వెన్నుపోటు పొడిచినట్టు మనకే కొంతమంది హిందువుల ద్వారా ఇలాంటి దురాక్రమణ కార్యక్రమాలు, అక్రమణ నిర్మూలన కార్యక్రమాలు ఆక్రమణలు ఉన్నాయి వదిలేస్తున్నారు. సక్రమంగా దేవీ దేవతల స్వరూపాన్ని ప్రతిష్ఠించుకున్న దేవాలయాలని ఇలా కూలుస్తున్నారు. ఇటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండకూడదని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర కార్యదర్శి క్రోవి రామకృష్ణ.